తర్వాతి రోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్. అందరూ కార్లలో వస్తున్నారు. కిరణ్ మాత్రం దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే తన నాన్న అలసిపోయిన ముఖంతో వచ్చి అతన్ని వెతుకుతున్నాడు. ధూళితో నిండిన షర్ట్, చీలిన బూట్లు. ఫ్రెండ్స్ నవ్వుతూ, నీ నాన్న ఇలాగేనా వస్తాడు, చాలా పాపంగా ఉన్నాడు అంటారు. కిరణ్ ఆ మాట విని సిగ్గుతో నాన్న ముఖం వైపు కూడా చూడలేదు. రాఘవయ్య కిరణ్ దగ్గరకు వచ్చి మెల్లగా కొడుకా అని పిలుస్తాడు. కిరణ్ మాత్రం వెనక్కి ఒకడుగు వేస్తాడు. ఆ ఒక్క క్షణం రాఘవయ్య గుండెను ఛేదించిన బాణంలా దూసుకుపోతుంది. ఆ రాత్రి రాఘవయ్య మళ్లీ ఓవర్ టైం పనికి వెళ్తాడు. కిరణ్ కోపంతో బయటికి వెళ్లి తిరిగి వస్తూ ఓ చిన్న రహదారి నుంచి కూలీ వాళ్ళ సైట్ వైపు చూసుకుంటూ ఉండగా తన నాన్న భారీ సిమెంట్ సంచులు మోస్తూ వణుకుతున్నాడు. చేతులు రక్తంతో నిండాయి. నడవడానికి కూడా శక్తి లేదు. కాని ఎవరికీ చెప్పక నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆ దృశ్యం కిరణ్ హృదయాన్ని ముక్కలుగా చేసివేసింది. అకస్మాత్తుగా రాఘవయ్య చేతిలో ఉన్న బస్తా కింద పడిపోతుంది. ఆ క్షణం ఆయన జారి పడిపోతున్నాడు. కిరణ్ నాన్న అని అరిచి పరుగెత్తుతాడు. కాని అక్కడేమి జరిగిందో అతనికే తెలియదు. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.